హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. రోజు నా పాటికి నేనేదో పని చేసుకుంటుంటే అది చేపలు అంటూ అమ్మడానికి వచ్చారు. ఈ చేపలు అనేసరికి నేను వెళ్ళి కొనుక్కున్న చిన్న చేపలతో కొన్ని ఫ్రై, కొంచెం పులుసు వండాను. చిన్న చేపలతో ఫ్రై తయారీ విధానం చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్తో చిన్న చేపల ఫ్రై చేశాను. చేపలు విరిగిపోకుండా సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా. చిన్న చేపల ఫ్రైతోనే అన్నం మొత్తం తినేయొచ్చు. వేరే కూర కూడా అవసరం లేదు. పద్ధతిలో ఒక్కసారి చేపల ఫ్రై ట్రై చేసి చూడండి. చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండుకొని బాగా నీట్గా కడుక్కోవాలి. క్లీన్ చేసుకున్న చేపల్ని స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్క చేపగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి. వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై అయిన చేపల్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని మిగిలిన అన్ని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చేపల్లో ఉప్పు, కొంచెం కారం, నిమ్మకాయ పిండుకొని తిన్నా ఒట్టిగా సూపర్ టేస్టీగా ఉంటాయి. రైస్లోకి కలిసే విధంగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయల్ని క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల్ని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం కోసం కడాయిని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముద్దని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిన్న చేపల ఫ్రైకి ఈ మసాలాని ఫ్రై చేసుకునే విధానంలోనే టేస్ట్ మొత్తం ఉంటుంది. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక అందులో పసుపు, కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రకం చేపల్లో ముళ్ళులు తక్కువగా ఉండి టేస్ట్ బాగుంటాయి. హెల్త్కి కూడా మంచిది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఉప్పు, కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కల్ని గరిటె పెట్టి గజిబిజిగా కలపకుండా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క దాన్నిగా తిప్పుకొని మసాలా మొత్తాన్ని చేపలకి పట్టేలా చేసుకోవాలి. ఇలా ముక్కలకి మసాలా పట్టించడం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలకి మసాలా పట్టే విధంగా కదుపుకొని దానిపైన మూత పెట్టి టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేప ముక్కల్ని. ఇప్పుడే ఫ్రై బాగుంటుంది. అలా కొంచెం మగ్గిన తరువాత కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కదుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మసాలాలో నీరు మొత్తం ఇనికిపోయి ఆయిల్ పైకి తేలేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తరువాత మూత తీసి కొత్తిమీరని ఫ్రైలో కలిసే విధంగా చేప ముక్కలు ఇరిగిపోకుండా కలుపుకోవాలి. అంతే, సింపుల్, ఈజీ చిన్న చేపల ఫ్రై రెడీ. ఈ పద్ధతిలో చేసుకునే చేపల ఫ్రైకి వేరే కూర కూడా అవసరం లేకుండా ఈజీగా తినేయవచ్చు అన్నంలోకి. వేడి వేడి అన్నంలో ఈ చిన్న చేపల ఫ్రై వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో చేపల ఫ్రై ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా వస్తుంది. చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చేపలు విరిగిపోకుండా చేపల ఫ్రై ఈ విధంగా చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేపల ఫ్రై ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ దిస్ సపోర్ట్. ఇన్ని హెల్దీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.